హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది మిత్రులు ఒక వీడియో చేయమని అడిగారు. అయితే ఫ్రెండ్స్, మీకోసం అయితే వీడియో అయితే చేశాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా మెసేజెస్ వస్తున్నాయా? ఏంటంటే మీరు 10,000 గెలుచుకున్నారు, మీ వివరాలను ఇవ్వడానికి లింక్ పై క్లిక్ చేయండి. అలాగే ఈ మెసేజ్ని మీరు 10 మందికి షేర్ చేస్తే మీకైతే 100 రూపాయలు అయితే టాప్అప్ రీఛార్జ్ అయితే మీకు అవుతుంది అనేసి చాలా మెసేజ్లు వస్తున్నాయి. అలాగే మీరు బంగారు, వెండి నాణ్యాలు లేదా ముత్యాలు గెలుచుకున్నారు అని మీకు మెసేజ్లు వస్తున్నాయా? అలాగే మీరు కారు, బైక్ గెలుచుకున్నారు, మీ వివరాలను ఇవ్వడానికి లింక్ పై క్లిక్ చేయండి అని మెసేజ్లు. అలాగే మోడీ గారు ప్రేమతో అందరికీ ఫ్రీ రీఛార్జ్ చేస్తున్నారు, నేను కూడా ఆశ్చర్యపోయాను, మీకు కూడా రీఛార్జ్ చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి అనే మెసేజ్లు అయితే మీకు వస్తున్నాయా? అలాగే దీని మెసేజ్ల వల్ల మీరు ఏం చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ మెసేజ్ల ద్వారా మీ వ్యక్తిగత వివరాలు నమ్మకం లేని వ్యక్తులకైతే చెప్పకండి ఫ్రెండ్స్. అలాగే ఏవైనా ఆఫర్స్ అనే మెసేజ్లు వచ్చినప్పుడు ముందు అవి నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఏవైనా లింక్స్ అయితే వచ్చేటప్పుడు అవి షార్ట్ యూఆర్ఎల్ అయితే ఈ విధంగా స్క్రీన్ పైన చూపిన విధంగా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. అవి నెట్లో సెర్చ్ చేస్తే అవి ఒరిజినల్ యూఆర్ఎల్ అవునో కాదో అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ పాస్వర్డ్స్ అనేది హ్యాకర్స్ అనేది ఈజీగా అయితే హ్యాక్ చేసేయగలరు. అందుకోసం మీరు ఈ విధంగా అయితే పెట్టుకోకండి. మీ మొబైల్ నెంబర్ని పాస్వర్డ్గా పెట్టుకోకండి. అలాగే మీ పేరు చివర @123 అలా కూడా పెట్టకండి ఫ్రెండ్స్. అలాగే పాస్వర్డ్ని పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకోవడం, పాస్వర్డ్ దగ్గర దగ్గర 0 పెట్టడం అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల సైబర్ నేరాలకి అయితే అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీ పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలంటే కనీసం 8 అక్షరాల పాస్వర్డ్ అయి ఉండాలి. పాస్వర్డ్ అనేది స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ప్రత్యేకమైన అంకెలు, అక్షరాలు వాడటం వల్ల పాస్వర్డ్ అనేది మరింత భద్రంగా ఉంటుంది. ఉదాహరణకి చూడండి, @ స్లాష్, $సింబల్, ఆశ్చర్యార్థకము ఇలాంటివన్నీ చూడండి స్క్రీన్ మీద చూపెట్టిన విధంగా. అలాగే అంకెలు 0 to 9, A to Z అలాంటివన్నీ కూడా పెట్టుకొని డిఫరెంట్గా పెట్టుకోవాలి. ఒకేలాంటి పాస్వర్డ్స్ అనేవి అన్ని అకౌంట్లకు కూడా వాడకూడదు. అంటే మీ జీమెయిల్, ఫేస్బుక్, మీ మొబైల్కి ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోవడం, అదే యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే, ఫోన్పే అలాంటి వాటన్నిటిని కూడా ఒకేలాంటి పాస్వర్డ్స్ అయితే మీరు ఎవరు కూడా వాడుకోండి ఫ్రెండ్స్. అలాగే పాస్వర్డ్గా మీ పేర్లు, మీ పిల్లల పేర్లు, మీ పెంపుడు జంతువుల పేర్లు, మీకు ఇష్టమైన క్రికెట్, ఫుట్బాల్, ఇతర గేమ్స్కి సంబంధించిన టీం పేర్లు అటువంటివి అయితే ఎవరు కూడా వాడకండి ఫ్రెండ్స్. పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీటి పట్ల అందరూ కూడా జాగ్రత్త వహిస్తే మీరైతే సైబర్ అటాక్లకి అయితే గురికైతే కారు ఫ్రెండ్స్. ఎవరు కూడా అనవసరం లింకుల మీద అయితే క్లిక్ చేసి మీ మొబైల్ని అయితే హ్యాక్ చేసుకునేవ్వకండి ఫ్రెండ్స్. అందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి.